దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలైతే పూర్తయ్యని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం అయితే అన్ని సర్వే సంస్థలు కూడా నిన్న సాయంత్రం అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ పై అయితే మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే నిన్నైతే ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జిట్ పోల్ మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి, ఏ విధంగా ఈ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది? ఈరోజు మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నామండి, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కానించి ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎటువంటిది కూడా రాష్ట్రంలో నెలకొనలేదు. దాని మీద ప్రజల నుంచి రాను రాను వ్యతిరేకత అనేది మొదలవుతూ వచ్చింది. అది ఏదైతే ఆయన అన్ని వర్గాలని నష్టపరిచాడో, అన్ని రంగాలను నష్టపరిచారో, ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగస్తులు కానించి అన్ని వర్గాలు కూడా అతని మీద యాంటీగా ఉండడం అనేది మనం 5 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తామనే విధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూడడం జరిగింది. మరి అందులో భాగంగానే ఏదైతే మొన్న ఎలక్షన్ జరిగిందో, ఎలక్షన్ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి ఓట్లు వేయడం కూడా జరిగింది. మరి చూసుకుంటే గత ఎలక్షన్కి ఇప్పుడు కూడా ఓటింగ్ శాతం అనేది మరి విపరీతంగా పెరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటే అని చెప్పేసి మేము చెప్తున్నాం. అంతేకాదు, ఏదైతే నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో సుమారు 40 సంస్థలు మరి ఈ యొక్క సర్వేలు నిర్వహిస్తే ఇంచుమించు ఒక 35 సంస్థలు మరి ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మరి భారీ మెజార్టీ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి ప్రైమ్ మినిస్టర్గా, అదే ఎన్డీఏ కూటమిగా 350-370 సీట్లు వస్తాయని చెప్పేసి దేశం మొత్తం మీద అక్కడ చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించారో మరి ప్రజలందరూ ఊహించే విధంగానే ఎక్కడో కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి నెలకొండం అనేది తథ్యమని చెప్పేసి అన్ని సంస్థలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే కొన్ని సంస్థలు 120, 130 ఇచ్చారు. మరికొన్ని అయితే 150, 160 కూడా ఇచ్చే పరిస్థితి కూడా కొన్ని సంస్థల్లో ఉంది. ఏదో 1-2 సంస్థలు అనేవి కొంచెం టఫ్గా చూపిస్తున్నాయి తప్పించి ఈ అన్ని సంస్థలు కూడా మరి ఎన్డీఏ కూటమికే మద్దతు తెలపడం కానీ, మరి ఈ యొక్క ప్రజల తాలూకు నాడి సర్వే చేసి ఈరోజు మన ముందు పెట్టడం అనేది రిజల్ట్కి ముందే మరి తెలుగుదేశం శ్రేణులుగా మాకు అందరూ కూడా సంతోషాన్ని ఇచ్చే ప్రక్రియ అనేసి కూడా చెప్పక తప్పదు. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్పై మీ అభిప్రాయం ఏంటి? నిన్న ఎగ్జిట్ పోల్స్ చూస్తే వీటిల్లో కూడా చాలా వరకు 30కి పైగా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం జరిగింది. జాతీయ స్థాయిలో చూస్తే సుమారు బీజేపీకి అండర్లోనే ఎక్కువగా పనిచేసిన ఈ మీడియా కానీ ఈ పోల్స్కి సంబంధించి కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇండియా టుడే లాంటి ఒక జాతీయ స్థాయిలో పేరున్న సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తే 13% వరకు బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉందని ప్రకటించడం బట్టే నిజంగా ఈ సంస్థ కూడా ఎంతలా రాజకీయంగా ప్రభావితమైందో అని మాలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంది. నిజంగా 13% కానీ వారు చెప్పినట్టు బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉంటే, ఈ కూటమిలో చూసుకుంటే పూర్తిగా రాష్ట్రంలో క్లీన్ స్వీప్, ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల్లో కూడా ఓడిపోయే పరిస్థితే వారు చెప్పిన దాన్ని బట్టి కనిపిస్తుంది. కనుక ఈ కొన్ని శాస్త్రీయబద్ధంగా అంటే ఈ రాష్ట్రంలో తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ మస్తానికి సంబంధించి కొంత శాస్త్రీయంగా వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ చేసినట్టు గత 15-16 సంవత్సరాల నుండి కూడా సంస్థకు పేరుంది. గతంలో చూసుకున్న తెలంగాణ కానీ, ఆ గతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి సుమారు 130 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది, ఆ స్థానాలు గెలుస్తుందని చెప్పడంలో కొంత చాలా వరకు రీచ్ అయ్యేవి. ఇలా తీసుకుంటూ ఒక 3-4 సంస్థల వరకు కొంత శాస్త్రీయ భద్రత కనిపిస్తుంది. సుమారుగా ఆ సర్వేయే ఇక్కడ ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఆ రిజల్ట్ని సుమారుగా 99% వరకు నిజమవుతుందని చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నమ్మకం. అలాగే ఇంటలెక్చువల్స్ కానీ ఇంకా రాజకీయ పండితులు కానీ దాన్నే విశ్వసిస్తూ ఉన్నారు. ఏదైనా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ చూస్తే సుమారుగా ఒక సంస్థకి ప్రకటించినవి 90% వరకు వేరియేషన్ కనిపిస్తుంది. ఇటువంటి వాటి విషయంలో ఇవి కూడా రాజకీయంగానే ఈ పార్టీలు కూడా ఈరోజు చూస్తే ప్రతి రాజకీయ పార్టీ తన పార్టీకి ఉనికిని రేపు వచ్చే మనకి కౌంటింగ్ ఏజెంట్లకి సంబంధించి కానీ అధికారులకు సంబంధించి కానీ వీరు వాస్తవాలు తెలిసినప్పటికీ ఆ పార్టీలు డబ్బులిచ్చి సంస్థలతో ఈ రకంగా సోషల్ మీడియాలో అలాగే మీడియాలో ఈ రకమైన రిజల్ట్స్ ప్రకటించుకుంటుందన్నదే
చాలా వరకు ప్రజల అభిప్రాయము. ఇటువంటి ఈ ప్రజల్ని తప్పుపడడానికి అలాగనే ఈ సంస్థల మీద కూడా భవిష్యత్తులో నమ్మకపోవడానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి శాస్త్రీయబద్ధంగా వాస్తవాలకు దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ ఉంటే బాగుంటుంది. 3-4 సంస్థల వరకు ఇందులో వాస్తవాలు కనిపిస్తున్నాయి కనుక దయచేసి భవిష్యత్తులో ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ కాకుండా వాస్తవాలకు దగ్గరగా ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రం రిలీజ్ అయినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్పై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఏ విధంగా అయితే గతంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరలా అధికారం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గతంలో ఓటేసిన మన లౌకిక రాజ్యంలో 5 సంవత్సరాలు ఓటేయడం జరిగింది. అందులో 2 సంవత్సరాలు కరోనా కాలంగా పోయినప్పటికీ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళీ ఆయన్ని అధికారంలో తీసుకొస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠంలో కూర్చుంటారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో పేరు మోసినటువంటి సంస్థ ఆరా సంస్థ. ఆరా ఎగ్జిట్ పోల్ గతంలో తెలంగాణకు కానీ కర్ణాటక కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం అవుతారని కానీ పక్కనున్నటువంటి తమిళనాడు కానీ కేరళ కానీ ఎన్నో అందరికీ కూడా ఆయన చేస్తున్నటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చేశారో అవన్నీ ఇప్పుడు కరెక్ట్గా చేశాయి. మరి ఆయన 94 నుంచి 105 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుపొందుతారని, అలాగే 13 నుంచి 18 వరకు ఎంపీలు వస్తాయని మరి చెప్పటం, ఖచ్చితంగా ఆరా సంస్థ మీద ఉన్నటువంటి ఆ సంస్థ చేస్తున్న గత సర్వేలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు 4వ తేదీ సాయంత్రానికి ఇవే ఎగ్జిట్ పోలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇప్పటికే విజయనగరం నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేస్తారు. చెప్పండి, నిన్న సాయంత్రం అయితే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యి ఈ ఎగ్జిట్ పోల్ మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి? అయ్యా, మేము ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫెయిల్ అయిపోయారు. ఆయన ఏ కార్యక్రమాలు ఏ సంక్షేమ పథకాలు ఏది కూడా సరిగ్గా చేయలేకపోయాడు. అదే చూసుకుంటే కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకి మంచి అనుభవం ఉంది. అయితే ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన విషయం. అందుకే ప్రజలందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులే గెలుస్తారని ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే మన విజయనగరంలో కానీ స్టేట్లో మొత్తం అన్ని చోట్ల కానీ మాకు తెలిసి సుమారుగా 120 నుంచి 130 సీట్ల వరకు కూడా తెలుగుదేశం అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఘంటాపథంగా చెప్తున్నాం. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో 40 ఉన్నాయి. 40 వాటికి సుమారు 35 వరకు కూడా అన్నీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులే గెలుస్తారని ఘంటాపథంగా చెప్పడం జరిగింది. సర్వే అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు ఎంతో చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే ఇస్తారు. కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్ అని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.